ఫ్రెండ్స్, ఇవాళ మనం సోరకాయ కోఫ్తా తయారు చేద్దాము. దీనికి కావాల్సింది సన్నగా తురిమిన సోరకాయ, ఉడకబెట్టిన ఆలు వేసుకోవాలి, 2 స్పూన్ కార్న్ఫ్లోర్, 2 స్పూన్ మైదా, 1/2 స్పూన్ గరం మసాలా వేసుకోవాలి. సన్నగా కడిగేసిన పచ్చిమిర్చి వేసుకొని కలుపుకోవాలి. ఆలు, మసాలా, పచ్చిమిర్చి, కార్న్ఫ్లోర్, మైదా అన్నీ కలిసేటట్టు కలుపుకోవాలి. పిండిని వాటర్ పోయకూడదు. ఆ విధంగానే కొంచెం సాల్ట్ వేసుకొని పిండిని కలుపుకోవాలి. కలుపుకొని చిన్న చిన్న బాల్స్ లెక్క తయారు చేసుకోవాలి. రౌండ్గా చేసుకోవాలి. ఒక్కొక్క బాల్ను తీసుకొని ఒక ప్లేట్లో పెట్టుకోవాలి. ఈ విధంగా అన్ని బాల్స్ తయారు చేసుకున్న తర్వాత దీనిపైన కొంచెము పొడిపిండి చల్లుకోవాలి. చల్లుకొని బాల్స్ను ఆ విధంగా వీడియోలో చూపిన విధంగా అనాలి. ఎందుకంటే ఆయిల్లో డీప్ ఫ్రై చేసినప్పుడు కోఫ్తాలు విరగకుండా వస్తాయి. ఈ విధంగా చేసుకుంటే డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకోవాలి. ఆయిల్ కాగాక ఒక్కొక్క బాల్స్ వేసుకోవాలి. బాల్స్ వేసుకోగానే వెంటనే వాటిని కలిపితే విరిగిపోతాయి. కాబట్టి కొంచెం గోలాక వాటిని కలపాలి. ఈ విధంగా అన్ని బాల్స్ వేసుకోవాలి. వేసుకున్నాక ఇప్పుడు ఒకసారి కొంచెము కలర్ వచ్చింది కాబట్టి కలుపుకోవాలి. ఈ కోఫ్తాలు మంచిగా బాగా గోలించుకోవాలి. ఎందుకంటే లోపల పచ్చి పచ్చిగా ఉంటుంది కాబట్టి రెడ్ కలర్ వచ్చే వరకు గోలివ్వాలి. కోఫ్తాలు గోలాయి కాబట్టి మనం ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ప్లేట్లోకి తీసుకొని పక్కకు పెట్టుకోవాలి. దీనికి గ్రేవీ రెడీ చేసుకోవాలి. టమాటా, పల్లీలు మిక్సీ పట్టుకోవాలి. సన్నగా పట్టుకోవాలి. మిక్సీ పట్టిన టమాటా ప్యూరీని ఒక బౌల్లోకి తీసుకోవాలి. అలాగే స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కాగాక పోపు దినుసులు వేసుకోవాలి. జీలకర్ర, ఆవాలు వేసుకోవాలి. జీలకర్ర ఆవాలు వేసుకున్న తర్వాత అవి వేగాక మనం సన్నగా కడిగేసిన ఆనియన్స్ వేసుకొని పచ్చివాసన పోయే వరకు కలుపుకోవాలి. తర్వాత 2 స్పూన్స్ కారం వేసుకోవాలి. చిటికెడు పసుపు వేసుకొని అట్లనే 1/2 స్పూన్ గరం మసాలా వేసుకొని కలుపుకోవాలి. కొంచెం ఆనియన్స్ పచ్చివాసన పోయే వరకు చేసుకోవాలి. ఆనియన్స్కు మసాలా, కారము పట్టే వరకు కలుపుకొని ఇంతకుముందు మనం తయారు చేసుకున్న టమాటా ప్యూరీని వేసుకోవాలి. వేసుకొని ఈ టమాటా ప్యూరీ పచ్చివాసన పోయే వరకు కలుపుకోవాలి. మనము వాటర్ పోయేది. ఇప్పుడు కొంచెం ఆయిల్ అనేది పైకి తేలే వరకు 2 మినిట్స్ ఉంచిన తర్వాత ఇప్పుడు ఆయిల్ పైకి తేలింది. ఇప్పుడు 1 గ్లాస్ వాటర్ పోసి కలుపుకోవాలి. పోసి కలిపి ఒక 2 మినిట్స్ గ్రేవీని ఉడకనివ్వాలి. కొంచెం ఇట్లా మనం బబుల్స్ లెక్క ఉడకనివ్వాలి. గ్రేవీ రెడీ అయిపోయింది. ముందుగా మనం తయారు చేసుకున్న కోఫ్తాలు వేసుకోవాలి. కోఫ్తాలు వేసుకొని ఒక 2 మినిట్స్ ఉండనివ్వాలి. కొంచెం కోఫ్తాలకు మనం గ్రేవీ పడేటట్టు స్పూన్తో ఆ విధంగా అనుకొని ఒక 2 వాటిని కలిపితే విరిగిపోతాయి కాబట్టి వేడి మీద కలపకూడదు. తర్వాత కోఫ్తా రెడీ అయిపోయింది. బౌల్లోకి తీసుకోవాలి. ఎంతో రుచికరమైన సోరకాయ కోఫ్తా రెడీ అయిపోయింది. ఇది రైస్లోకి, పూరీలోకి, చపాతీలోకి చాలా బాగుంటుంది. మనం బాయ్ ఫ్రెండ్.